సకల కార్యాభివృద్ధిరస్తు. ఇవాళ మీరు ఆశీర్వాదంతో నాకు ఓట్లేసి గెలిపించారు. రాష్ట్రం ఇబ్బందులు ఉన్నా కష్టాల్లో ఉన్నా మీ ధాన్యం రావాలి ఇంటికి. దనకొండలో కూడా రోడ్డు వేసారండి, అది మర్చిపోండి సంఘటన అందరికీ కూడా. ఇది రెండోదండి. మేడం ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. రైతు బాంధవ రామారాయుడు గారి నాయకత్వం, రైతు బాంధవ రామారాయుడు గారి నాయకత్వం. రామారాయుడు గారి నాయకత్వం. ఎలమంచిలి మండలంలో 4 రైతాంగానికి సంబంధించి 4 రోడ్లను 1,15,00,000 రూపాయలు పెట్టి మరి 4 కాలువ రోడ్లకి ఈరోజు గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాం. నిన్ననే మీరు చూశారు పాలకొల్లు మండలంలో నిన్న 4 గ్రావెల్ రోడ్లు డ్రైన్స్ మీద నిన్న శంకుస్థాపన చేసాం. అవి 85 లక్షల రూపాయలు. అంటే దగ్గర నిన్న ఈరోజు కలిపి 8 కాలువ డ్రైన్ రోడ్లకి 2 కోట్ల రూపాయలు 2 రోజుల్లో మేము శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఈ మాదిరిగా 100 గ్రావెల్ రోడ్లు ఇంకా భవిష్యత్తులో మేము శంకుస్థాపన చేయాలి రాబోయే 20-30 రోజుల్లో. అంటే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నామని అంటే మేము కూడా ఒక రైతు బిడ్డగా ఇవాళ నేనే కాదు, మా తెలుగుదేశం పార్టీ కానీ, మా జనసేన కానీ, మా బీజేపీ కానీ మేమందరం కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రజల సమస్యల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళం మేము లీడర్షిప్. ఆ రకంగా నేను కూడా ఒక రైతు బిడ్డగా చిన్నప్పటి నుంచి తండ్రితో పాటు పొలానికి పోయి తురాలేసి ఆకు తీసి గట్టులంకలు వేసేటువంటి సమయం కానీ, అదేవిధంగా 2 బస్తాలు ఏదైతే ఎరువులు పొలాలు పట్టుకెళ్ళాలని అంటే నెత్తి మీద పెట్టుకుని మరి మొకాళ్ళు వరకు కూడా బురదలో నడిచిలేటువంటి స్థితిలో అనుకునేవాళ్ళం. అరే ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటారు, రైతును రక్షించాలంటారు, కనీసం పొలానికి వెళ్ళడానికి రోడ్లు వేయలేకపోతున్నారు ఏంటని అనుకునేవాళ్ళం. అందుకే ఈరోజు అధికారంలోకి వచ్చాక ఒక రైతు బిడ్డగా మీ అందరి ఆశీర్వాదంతో ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండడంతో ఆ రకంగా రోడ్లు, ఎందుకంటే మనం పండించినటువంటి పంటను కూడా ఇంటికి తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం గతంలో. ఎందుకంటే సరిగ్గా కోత కోసి నూర్పిడి చేసి పోత వేసే సమయానికి రాత్రికి రాత్రి అకాల వర్షం కురిస్తే వెంటనే ధాన్యం రాశులు కప్పెట్టుకునేవాళ్ళు. మనం మండలాఫీస్కి వెళ్ళాలి, బ్రహ్మాండమైనటువంటి బీటీ రోడ్లు వేస్తూ ఉన్నాం. లేకపోతే ఒక పాలకొల్లు హెడ్ క్వార్టర్కి వెళ్ళవలసి వస్తున్నాం, బ్రహ్మాండమైన రోడ్లు ఉంటూ ఉన్నాయి. లేకపోతే బయట ఒక వైజాగ్ హైదరాబాద్ వెళ్తున్నాం, 6 లేన్స్ హైవే రోడ్లు ఉన్నాయి. కానీ అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు కూడా ఎందుకు మనం రోడ్డు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ రకంగా ఈ రైతు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే రైతులు చెప్పారు ఆ రోజు 2019కి ముందు మీరు వేసినటువంటి గ్రావెల్ రోడ్డు మీదే మళ్ళీ ఇప్పుడు మీరు గ్రావెల్ రోడ్డు వేస్తూ ఉన్నారు. మరి గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఏం చేసింది? గత 5 సంవత్సరాల్లో ఈ పాలకొల్లులో రాజ్యమేలినటువంటి రౌడీ గూండాయిజ వైసీపీ నాయకులు ఏం చేశారు? ఎందుకు వేయలేదు మేము వేసినటువంటి కంకర రోడ్డు మీద? మళ్ళీ ఆ రోజే మేము వేయడం, ఈ రోజే మేము వేయడం అంటే 5 సంవత్సరాలు ఇక్కడ వ్యవసాయం లేదా? గత 5 సంవత్సరాల్లో రైతు అనేవాడు లేడా? మరి అటువంటి వాళ్ళని కూడా నిర్లక్ష్యం చేసి మీ సమయాన్నంతా కూడా వృధా చేసి ఈరోజు మీ రౌడీజం గూండాయిజం చెలాయించడం కాదు, ప్రజలకి సేవ చేయడమే ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు కూడా గమనించి, ఎందుకంటే మొన్న కూడా 10వ పరక వేశారు వైఎస్ఆర్సీపీకి పాలకుల్లో. ఆ 10వ పరక వచ్చినటువంటి ఓట్లను కూడా చెప్పాలి. వాళ్ళు కూడా పనిచేసే నాయకుడికి అడ్డు తగలొద్దు. ఇట్లా మనకు తాగడానికి ఆర్డబ్ల్యూఎస్లో ఇవాళ 40 కోట్లు ఇచ్చి మరి మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇదిగో మనకి 100 కోట్లు ఇచ్చి ఈవేళ రోడ్లు కానీ డీల్ సిల్టింగ్ కానీ డ్రైన్స్ అన్నీ తీసి ఈవేళ వ్యవసాయాన్ని కాపాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు మీరు చూసారు ఏదైతే రైతాంగానికి అవసరమై 5 సంవత్సరాలు ఎక్కడ ఒక తట్ట మట్టి ఏ డ్రైన్లోనూ కాలువలోంచి తీయలేదు.
అంతేకాదు ఏదైతే షట్టర్సు లాకులు ఏదైతే మరామతులు మాట్లాడించి కనీసం గ్రీజు కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి దుస్థితి మనందరం కూడా చూసాం. మరి అదేవిధంగా ఏదైతే ధాన్యం కూడా ఆ రోజు మరి అమ్ముకోవాలని అంటే 5 రోజులు 6 రోజులు రైస్ మిల్లుల దగ్గర ఇదే దొడ్డిపట్ల రోడ్ నుంచి వెళ్తుంటే ఈ రైస్ మిల్ దగ్గర నేను కూడా వీడియో తీశాను ఒకసారి. దగ్గర 3 కిలోమీటర్ల బారున మరి ట్రాక్టర్లు లారీలు వరుసగా ఉండిపోయి 1 రోజు 2 రోజులు కాదు వారం రోజులు చలికి వణికిపోయేవారు, పగల ఎండకి ఎండిపోయేవారు. భోజనం పెట్టేవాళ్ళు లేడు, ఎందుకంటే రైస్ మిల్ చుట్టూ ఎక్కడ కూడా ఒక్క హోటల్ ఉండదు. మళ్ళీ పాలకోళ్ళు వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజనం చేసి రావాలంటే ఈ లారీ మీద ట్రాక్టర్ మీద ఉన్న భర్త ఎవరైనా పట్టుకుపోతారా ఏమైనా చేస్తారేమని భయం. అంటే అట్లా కాలక్షేపం చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో. ఇది రైతు ప్రభుత్వంగా ప్రజాప్రభుత్వంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. వీరికి తోడుగా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేము ఈ అభివృద్ధి సంక్షేమాన్ని చేస్తున్నాం. అందుకే దయవుంచి ప్రజల్ని ఆశీర్వదించమని పనిచేసేటువంటి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మీ తోడ్పాటును అందివ్వండి అని చెప్పి మీ ద్వారా మరి కోరుకుంటూ